వెల్కమ్ టు సత్వా న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. కేసీఆర్ కు సెంటిమెంట్ గా వస్తున్న కోనాయిపల్లి టెంపుల్. తమిళనాడు రాష్ట్రాన్ని ముంచెత్తిన భారీ వర్షం. గాజాపై చక్కర్లు కొడుతున్న అమెరికా డ్రోన్లు. ఏడాది తర్వాత తెరుచుకున్న హసనాంబ ఆలయం. నామినేషన్ కు ముహూర్త బలం ఆ 3 రోజులే. నేపాల్ ను కుదిపేసిన భూకంపం. శుక్రవారం నుంచి మొదలైన నామినేషన్ల ప్రక్రియతో ఎన్నికల జోష్ త్రిబుల్ అయింది. మొదటి రోజే 94 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా ఈ నెల 9న సీఎం కేసీఆర్ గజ్వేల్లో కామారెడ్డిలో నామినేషన్ వేయనున్నారు. సీఎం సెంటిమెంట్ ప్రకారం నామినేషన్ వేసేందుకు ముందు సిద్దిపేట తెలంగాణలో ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ వాతావరణం వేడెక్కుతుంది. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ నవంబర్ 3న విడుదలైంది. 10వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. నవంబర్ 30వ తేదీన రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలోనే నామినేషన్లు వేయడానికి నాయకులు సిద్ధమవుతున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా నామినేషన్ వేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ తన మరో సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నారు. సిద్దిపేట జిల్లా నంగనూరు మండలంలోని కోనాయిపల్లి గ్రామంలో వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. కేసీఆర్ కు ఇది సెంటిమెంట్ దేవాలయం. ఏ ఎన్నికలు వచ్చినా ఇక్కడ పూజలు చేసిన తర్వాతే నామినేషన్ వేస్తారు. ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎన్నికల సమయంలోనూ ఇక్కడ పూజలు చేసి నామినేషన్ వేశారు. అన్ని సందర్భాల్లోనూ ఘన విజయం సాధించారు. దాంతో కేసీఆర్ కు ఈ ఆలయం సెంటిమెంట్ గా మారింది. అంతేకాదు 2001లో టీడీపీకి శాసనసభ డిప్యూటీ స్పీకర్, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి ఆపై ఈ ఆలయంలోనే పూజలు చేసి టీఆర్ఎస్ పార్టీ ప్రకటన చేశారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్తో పాటు కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి బరిలోకి దిగుతున్న సీఎం కేసీఆర్ తాను దాఖలు చేయనున్న నామినేషన్ పత్రాలకు పూజలు చేయించడానికి శనివారం ఆలయాన్ని సందర్శిస్తారు. ఉదయం 10 గంటలకు ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి రోడ్డు మార్గం ద్వారా గ్రామానికి చేరుకొని కోనాయిపల్లిలోని వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. తమిళనాడు రాష్ట్రాన్ని భారీ వర్షం ముంచెత్తింది. చెన్నై సహా పలు ప్రధాన నగరాల్లో శుక్రవారం నుంచి వర్షం కురుస్తోంది. భారీ వర్షం కారణంగా చెన్నైలోని ప్రధాన రహదారులు మోకాల లోతు నీటితో నిండిపోయాయి. పలు కాలనీలలో వరద నీరు వచ్చి చేరటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రానున్న 3 రోజులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెన్నై వాతావరణ కేంద్రం హెచ్చరించింది. చెన్నైలో శనివారం ఉదయం నుంచి కూడా భారీ వర్షం కురుస్తుంది. ఈ వర్షం కారణంగా నగరంలోని పలు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో కార్యాలయాలకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రానున్న రోజుల్లోనూ చెన్నైలో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఐఎండీ అంచనా వేసింది. మరోవైపు భారీ వర్షం నేపథ్యంలో చెన్నైలోని పాఠశాలలు, కళాశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఇక గత 24 గంటల్లో తమిళనాడులోని చిదంబరంలో అత్యధికంగా 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అదనపు డైరెక్టర్ జనరల్ ఎస్ బాలచంద్రన్ తెలిపారు. అదేవిధంగా తమిళనాడు
తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్లో రానున్న 3 రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. గాజాపై చక్కర్లు కొడుతున్న అమెరికా డ్రోన్లు, పదుల సంఖ్యలో గాలింపు. హమాస్ కిడ్నాప్ చేసిన బందీల జాడ తెలుసుకునేందుకు అమెరికా డ్రోన్లు రంగంలోకి దిగాయి. తాజాగా గాజా గగనతలంలో అమెరికా నిఘా డ్రోన్లు చక్కర్లు కొడుతున్నాయి. బందీలను దాచిన ప్రదేశాలకు సంబంధించిన ఇంటెలిజెన్స్ సేకరిస్తున్నాయి. దాదాపు వారం క్రితం నుంచే ఇవి గాలింపు చేపట్టాయని ఇజ్రాయెల్ అధికారి ఒకరు తెలిపారు. పదుల సంఖ్యలో అమెరికన్లు హమాస్ వద్ద బందీలుగా ఉన్నారు. అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై మెరుపు దాడికి దిగిన హామస్ మిలిటెంట్లు వందల మంది ప్రజలను బందీలుగా చేసుకున్న విషయం తెలిసిందే. సుమారు 224 మందిని బందీలుగా చేసుకుంది. వీరిలో ఇజ్రాయెల్ పౌరులతో పాటు అమెరికా సహా ఇతర దేశాలకు చెందిన పౌరులు కూడా ఉన్నారు. అందులో 2 ఇజ్రాయెల్ మహిళలతో పాటు 2 అమెరికన్లను మానవతా కోణంలో హామస్ ఇటీవలే విడుదల చేసింది. మరో 50 మంది బందీలు ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ప్రాణాలు కోల్పోయినట్లు హామస్ ప్రకటించింది. అయితే మిగతా వారి జాడ కోసం ఇజ్రాయెల్ సహా అగ్రరాజ్యం అమెరికా తీవ్ర గాలింపు చేపడుతుంది. హామస్ అపహరించిన బందీల జాడ కోసం అమెరికా డ్రోన్లను రంగంలోకి దింపింది. అమెరికా రంగంలోకి దింపిన నిఘా డ్రోన్లు గాజా గగనతలంలో చెక్కలు కొడుతున్నాయి. బందీలను దాచిన ప్రదేశాలకు సంబంధించి ఇంటెలిజెన్స్ సేకరిస్తున్నాయి. అయితే వారం క్రితం నుంచే ఇవి బందీల కోసం వెతుకులాట మొదలెట్టాయని ఇజ్రాయెల్ అధికారులు వెల్లడించారు. మరోవైపు గాజా సిటీని ఇజ్రాయెల్ మిలిటరీ చుట్టుముట్టేసింది. గాజా పట్టణం పరిసర ప్రాంతాల్లో ఉన్న హామస్ కేంద్రాలను ధ్వంసం చేస్తుంది. ఇజ్రాయెల్ హామస్ మధ్య యుద్ధం మొదలైన నేటికి 28 రోజులైంది. గాజాలో ఇప్పటివరకు సుమారుగా 10,000 మంది మరణించారు. ఏడాది తర్వాత తెరుచుకున్న హసనాంబ ఆలయం, ఆరని దీపాన్ని దర్శించుకునేందుకు పోటెత్తిన ప్రముఖులు. ఏడాది తర్వాత కర్ణాటక రాష్ట్రంలోని హసనాంబ ఆలయ తలుపులు తెరుచుకున్నాయి. ఈ రోజు నుంచి హసనాంబ దేవి దర్శనానికి భక్తులను అనుమతించారు. మొదటి చివరి రోజు మినహా మిగతా 12 రోజుల్లో ఉదయం 6 గంటల నుంచి హసనాంబ దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. హసనాంబ దర్శనానికి వచ్చే భక్తుల కోసం హసన్ జిల్లా యంత్రాంగం తగిన ఏర్పాట్లు చేసింది.
శక్తి దేవత అయిన హాసన్ స్థానికులకు మాత్రమే కాదు, రాష్ట్ర ప్రజలకు ఆరాధ్య దైవం. ఏడాదికోసారి దర్శనంతో తనను కొల్చే భక్తులను కరుణించే హాసనాంబ దర్శన భాగ్యం మళ్లీ ఏడాది తర్వాత భక్తులకు దొరికింది. హాసన్ జిల్లా ఇన్ఛార్జి కెఎన్ రాజన్న సమక్షంలో నిర్మలానందనాథ్ స్వామీజీ, ప్రధాన అర్చకుడు నాగరాజు నేతృత్వంలో హాసనాంబ ఆలయ గర్భగుడిని మధ్యాహ్నం 12:23 తెరిచారు. అమ్మవారి ఆలయ తలుపులను పూజారి తీసిన సమయంలో గర్భగుడిలోని ఆరని జ్యోతిని ప్రముఖులు దర్శించుకున్నారు. అమ్మవారి తలుపులు వేసే ముందు అంటే ఏడాది క్రితం వెలిగించిన దీపం వెలుగుతూనే ఉంటుంది. అప్పుడు పెట్టిన పువ్వు వాడిపోదు. ఈ నమ్మకాన్ని నిజం చేస్తూ అమ్మవారి ఆలయ తలుపులు తెరిచిన సమయంలో దర్శనం ఇచ్చాయి. ఏడాదికి ఒకసారి అమ్మవారి ఆలయంలో దేవతకు నెయ్యి దీపం వెలిగించి పువ్వులు, నీరు, 2 బస్తాల అన్నం నైవేద్యంగా సమర్పిస్తారు. అవి మళ్ళీ ఏడాది తర్వాత తలుపులు తెరిచే వరకు ఫ్రెష్గా ఉంటాయి. ఆలయం తలుపులు మూసివేసే సమయంలో దీపం వెలుగుతూనే ఉంటుంది. నెయ్యి తరగదు. తలుపులు తిరిగి తెరిచినప్పుడు అన్నప్రసాదం వెచ్చగా, చెడిపోకుండా ఉంటుంది. 14 రోజుల పాటు అమ్మవారి దర్శనం ఇవ్వనుండడంతో హాసనాంబే జాతర ఉత్కంఠకు తెరపడింది. వివిధ రకాల పూలతో, చెరుకు, మొక్కజొన్న, కొబ్బరికాయలతో పూజా మందిరాన్ని అలంకరించారు. భక్తులు వచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. దాదాపు 10 కిలోమీటర్ల మేర బారికేడ్లు ఏర్పాటు చేశారు. 24 గంటలు అమ్మవారి దర్శనానికి ఏర్పాట్లు చేశారు. ఈసారి వీఐపీ, వీవీఐపీ ప్రత్యక్ష దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా నామినేషన్ల ప్రక్రియ షురూ అయింది. ఇవాల్టి నుంచి నవంబర్ 10 వరకు నామినేషన్లు వేయనున్నారు అభ్యర్థులు. నవంబర్ 13న నామినేషన్ పత్రాల పరిశీలన ఉంటుంది. అయితే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పెట్టుకునే అభ్యర్థులు నామినేషన్ దాఖలకు కూడా మంచి ముహూర్తం కోసం చూస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల ప్రక్రియ షురూ అయింది. నిన్నటి నుంచి నవంబర్ 10 వరకు నామినేషన్లు వేయనున్నారు అభ్యర్థులు. నవంబర్ 13న నామినేషన్ పత్రాల పరిశీలన ఉంటుంది. అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు చివరి తేదీ నవంబర్ 15. నవంబర్ 30న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు ఉంటుంది. అయితే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పెట్టుకునే అభ్యర్థులు నామినేషన్ దాఖలకు కూడా మంచి ముహూర్తం కోసం చూస్తున్నారు. ఇన్నాళ్లు సీట్ల కోసం నానా పాట్లు పడ్డారు. ఇప్పుడు నామినేషన్లకు ముహూర్తం కోసం అభ్యర్థులు తిప్పలు పడుతున్నారు. ఏ రోజున నామినేషన్ వేయాలి, ఎప్పుడు ముహూర్తం బాగుంది అనే విషయాలు తెలుసుకోవడానికి పండితుల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు నేతలు. నామినేషన్లు వేయడానికి నవంబర్ 3, 4, 8, 9 తేదీలు బాగున్నాయని పండితులు చెప్తున్నారు. ఇక ఆ 4 రోజుల్లో తిథి, నక్షత్ర బలాలు అదుర్సని చెప్తున్నారు.
పైడితల్లి అమ్మవారికి సిరిమానోత్సవం. ఎగ్జిట్ పోల్స్ పై ఎన్నికల సంఘం కీలక నిర్ణయం. మరాఠా కోట ఉద్యమంతో రగులుతున్న మహారాష్ట్ర. బీజేపీకి బిగ్ షాక్. 28 మంది మరణించిన వెంకటస్వామి. శ్రీ పైడితల్లి అమ్మవారి ఢిల్లీ సహా శ్రీ పైడితల్లి అమ్మవారి రిక్టర్ స్కేల్ పై హిమాలయ దేశం నేపాల్లో భారీ భూకంపం వచ్చింది. శుక్రవారం అర్ధరాత్రి వేళ 11:32 భూమి కంపించింది. దీని తీవ్రత 6.4గా నమోదైందని నేషనల్ ఎర్త్క్వేక్ మెజర్మెంట్ సెంటర్ తెలిపింది. ఇక జాజర్కోట్ జిల్లాలోని లామిదండ ప్రాంతంలో భూకంప కేంద్రం ఉన్నదని వెల్లడించింది. భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని పేర్కొంది. నెల రోజుల వ్యవధిలో నేపాల్లో భూకంపం రావడం ఇది మూడోసారి. భూకంపం దాటికి చాలా ఇండ్లు నేలమట్టమయ్యాయి, పలు ఇండ్లు ధ్వంసమయ్యాయి. ఇప్పటి వరకు 136 మంది మరణించారని అధికారులు వెల్లడించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహల్ పర్యటిస్తున్నారు. ఇక జాజర్కోట్లో భూకంప బాధితులను పరామర్శించారు. మృతుల కుటుంబాలను ఓదార్చారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. మృతుల్లో జాజర్కోట్ జిల్లాకు చెందిన వారు 34 మంది ఉండగా పశ్చిమ రుఖుం జిల్లాలో మరో 35 మంది ఉన్నారు. కాగా మృతుల కుటుంబాలకు నేపాల్ ప్రధాని పుష్పకమల్ సంతాపం తెలిపారు. దేశంలోని 3 భద్రతా సంస్థలు రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంటున్నాయని, బాధితులను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నాయని చెప్పారు. దైఖెల్, సల్యాన్, రోల్పా జిల్లాల్లో కూడా పలువురు మృతి చెందారని, ఆస్తి నష్టం సంభవించిందని చెప్పారు. దీనివల్ల భారత్లోని ఢిల్లీ రాజధాని ప్రాంతంలో కూడా కదలికలు సంభవించాయి. సత్వా న్యూస్ కి స్వాగతం. తెలుగు రాష్ట్రాల సిటీ న్యూస్ కి స్వాగతం. సత్వా న్యూస్ కి స్వాగతం. తెలుగు రాష్ట్రాల సర్వతోముఖాభివృద్ధిని కాంక్షిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక యాగాన్ని తలపెట్టారు. విశాఖ శ్రీ శారదా శుక్రవారం నుంచి నామినేషన్ల ఘట్టం కూడా మొదలైంది. ఇక మిగిలింది ప్రచార పర్వమే. ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అభ్యర్థులు తమ తమ అస్త్రశస్త్రాలను బయటకు తీసి ప్రజాక్షేత్రంలో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో తమ బలాబలాలను ప్రదర్శించేందుకు భారీ సమీకరణతో బహిరంగ సభలు, ర్యాలీలు మొదలు గ్రామాల్లో ఇంటింటి ప్రచారం వరకు తమ పలుకుబడిని ప్రదర్శించేందుకు పెద్ద సంఖ్యలో జనంతో కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు.
దాంతో సహజంగానే ప్రతిరోజు కార్యక్రమాలకు హాజరయ్యేందుకు కార్యకర్తలు వచ్చే పరిస్థితి ఉండనందున ముందు జాగ్రత్తగా కూలీలపై గురిపెట్టారు. ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ ద్వితీయ శ్రేణి నాయకుల సహాయంతో తమ పార్టీల కండవాలు కప్పుకొని వివిధ ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించేందుకు అవసరమైన కూలీలను సమకరించే పనిలో పడ్డారని తెలుస్తుంది. ఇందుకుగాను వ్యవసాయ కూలీలు, పట్టణ ప్రాంతాల్లోని దినసరి కూలీలను టార్గెట్ చేస్తున్నారు. ఇలా ప్రచార కార్యక్రమాలకు వచ్చే కూలీల కోసం కూలీలకు పెద్దగా వ్యవహరించే వారికి అదనంగా కూలీ చెల్లించేలా ఒప్పందాలు చేసుకుంటున్నట్లు వార్తలొస్తున్నాయి. ఎన్నికల ప్రచారాలకు వచ్చే కూలీలకు అభ్యర్థులు రోజుకు 500 రూపాయల నుంచి మొదలుకొని 700 రూపాయల వరకు దినసరి వేతనం చెల్లించే అవకాశం ఉందంటున్నారు. అలాగే కూలీలను ప్రచారానికి తీసుకువచ్చే కూలీ పెద్దలకు 1000 నుంచి 1500 రూపాయలు రోజువారీ భత్తా కింద కొంత అదనంగా చెల్లించేలా ఆఫర్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.